ఆలు వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ వంకాయ తినడం వల్ల మెటబాలిజం ఇంక్రీజ్ అయ్యి ఫుడ్ డైజెషన్ స్పీడ్గా అవుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. దానివల్ల మీరు ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. దీనికోసం ఒక మీడియం సైజ్ పొటాటో తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. పొటాటోని మనం ముందుగానే ఉడికించాల్సిన అవసరం లేదు. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని తీసుకొని ఇలా చాలా చిన్న పీసెస్ లాగా కట్ చేయాలి. 2-3 చిన్న సైజ్ వంకాయల్ని తీసుకొని కట్ చేసుకోవాలి. కడాయి పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం మగ్గిపోయి గోల్డెన్ షేడ్ లోకి వస్తాయి. ఇలా వచ్చాక ఆలు ఇంకా వంకాయ పీసెస్ ని యాడ్ చేసుకోవాలి. మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో 1.5 స్పూన్ దాకా రాళ్ళుప్పు యాడ్ చేసుకోండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా లో ఫ్లేమ్ లోనే మగ్గనివ్వాలి. నెక్స్ట్ ఒక మీడియం సైజ్ టొమాటోని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మూత తీసి ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. అలాగే కర్రీ కొంచెం డ్రైగా అనిపిస్తే గ్రేవీ కోసం 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇందులో టొమాటో పీసెస్ ని యాడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మగ్గివ్వాలి. ఫైనల్ గా ఉల్లిపాయ ముక్కలు ఇంకా వంకాయ ఉడికింది అనిపిస్తే ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడిని యాడ్ చేసుకోండి. కొబ్బరి పొడి యాడ్ చేయడం వల్ల థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. అలాగే కర్రీకి మంచి టేస్ట్ ని కూడా యాడ్ చేస్తుంది. నెక్స్ట్ 1/2 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేస్తున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేశాక మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ దాకా లో ఫ్లేమ్ లోనే ఉడికించుకోండి. యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కర్రీలో నీట్ గా అబ్జర్వ్ అయిపోయి కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. అంతే అండి, వేడి వేడిగా బ్రింజాల్ పొటాటో కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ కర్రీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం కరుణాస్ కిచెన్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.